వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను భవానీ. ముందుగా హెడ్లైన్స్. సర్ ప్రక్రియపై రేవంత్ వార్నింగ్, ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలన్న సీఎం. బహదూర్గూడలోని కొనసాగుతున్న ఉద్రిక్తత, రైతులను రెచ్చగొట్టొద్దన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు. పీఎం మోదీకి ప్రతిపక్ష పార్టీల లేఖ, అయోధ్య విరాళాల చోరీ అంశంపై స్పందించాలని డిమాండ్. చరిత్ర సృష్టించిన పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్లోని ఘన విజయం. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల బండి ఒకటైతే మాత్రాన బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలోని ఇతర సీనియర్ల పరిస్థితి ఏంటని రాజాసింగ్ అన్నారు. 3 మేయర్ పదవులు గెలుస్తామంటున్నారు, నిజంగా గెలుస్తారా అని క్వశ్చన్ చేశారు. 3 కాదు, కనీసం ఒకటైనా గెలవండి, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ ఎంత బలంగా ఉందో చూసారా అని రాజాసింగ్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల బండి ఒకటైనంత మాత్రాన బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలోని ఇతర సీనియర్ల పరిస్థితి ఏంటని రాజాసింగ్ అన్నారు. 3 మేయర్ పదవులు గెలుస్తామంటున్నారు, నిజంగా గెలుస్తారా అని క్వశ్చన్ చేశారు. 3 కాదు, కనీసం ఒకటైనా గెలవండి, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ ఎంత బలంగా ఉందో చూసారా అని రాజాసింగ్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. బహదూర్గూడ భూముల వ్యవహారంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను రెచ్చగొట్టి ధర్నా చేయించడం, పోలీసులపై తిరుగుబాటు మంచి సాంప్రదాయం కాదని అన్నారు. ప్రభుత్వంతో సామరస్యంగా మాట్లాడితే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రభుత్వం రైతులతో మాట్లాడి భూమిని కోల్పోయిన రైతులకు 500 గజాల ప్లాట్ ఇస్తామని అన్నారు. రైతులు సానుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టి అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పని ఆలోచించి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలని ఆలోచనతో వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా చేయాలో పని కూర్చొని మాట్లాడితే ఈ విధంగా ఉంటారంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించి రైతులకు మనం ఎక్కడ కూడా అన్యాయం చేయదు, రైతులకు ఇచ్చే బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్తే అన్నాడు. మాట్లాడినాక రైతుల నుంచి మాట్లాడే విధంగా తీసుకుని జరిగింది. ఎన్నో రైతులు ఒప్పుకున్నాక చాలామంది అనుకుంటా ఒక 50% మంది కూడా అందరూ మాట్లాడడం జరిగింది. కలెక్టర్ దగ్గర కూర్చొని కలెక్టర్ సానుకూలంగా వర్ణించి ఇష్టమని చెప్పినాక మళ్ళీ నిన్న మొన్న టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు వచ్చి ఈ విధంగా చేయడం మంచిది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉంది. కేటీఆర్ గారు పదే అడిగినాను. బాధ కూడా లైన్లో పట్టాలి అని చెప్తే అప్పుడు మనం ఇవ్వలేము, అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని
కేటీఆర్ కూడా అనుకోవడం జరిగింది. 600 ఎకరాల కారణాలు కూడా పట్టాలు ఇస్తానని 600 ఎకరాలు తీసేసుకుందామని కేటీఆర్ కూడా అన్నారు. మన ఈరోజు మాట మార్చడం, ప్రజలను మభ్యపెట్టడం, ఈ విధంగా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చూస్తున్నాం, సవిత గారు కూడా, ఆమె కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రిగా ఉంది. మన ఆమెకి ఎందుకు ఇవ్వాలని రాలేదు, ఆమె కూడా ఒకసారి ఆలోచించారు. ఇలా రాజకీయం చేయడం ఎందుకు మంచిది. ఎందుకంటే ఆనాడే కూర్చున్నట్టు మాట్లాడి మీరు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు, కూర్చున్నట్టు మాట్లాడి రైతులకు న్యాయం చేస్తుంటే ఈ విధంగా ఇది వచ్చేది కాకుండా కదా. 20 ఏళ్ళ సార్ మీరు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఎంతో చివరి కాసు రాజధాని కాసు ప్రజలను కూడా మీకు ఎంతో సేవ చేస్తారు. కానీ ఈనాడు వచ్చి నేను ప్రజలకు న్యాయం చేస్తా అంటే మళ్ళీ ఏదో 10 ఏళ్ళు మంత్రి ప్రజలు న్యాయం చేస్తారంటే ఏ విధంగా చేస్తారు. ఇప్పుడు నేను ఏమన్నంటే రైతులు కూడా కోరేది ఒకటే, రైతులు మోసపోవద్దు, మీరందరూ వాళ్ళ మాటని అవసరం కావద్దు. గవర్నమెంట్ ఏదైతే అనుకుందో ముఖ్యమంత్రి అంతా కూడా దీన్ని ఒక నిర్ణయం తీసుకొని మంచి అవకాశం మీకున్నది, అవకాశాన్ని ఓడగొట్టుకోతారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు యువత మోసం చేశాయని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నిన్నటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. 9.5 ఏళ్లను యువతకు బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన ఒకేలా ఉందని, ఈ రెండు పార్టీల్లోని ఒకరికి అధికార దాహం, మరొకరికి ధనదాహంతో ఉన్నారని, ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీది అవకాశవాదమా జాతీయవాదమా అంటాడు కేటీఆర్. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు ఉంటుండే, దక్షిణ భారతదేశంలో ఆదిల్ షా ఉంటుండే. అదే మాదిరిగా ఔరంగజేబ్ మాదిరి ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటే ఆదిల్ షా లాగా ఈరోజు కేటీఆర్. ఇద్దరు కలిసి ఏ రకంగా భారతదేశాన్ని దోచుకున్నారో, ఇద్దరు కలిసి ఏ రకంగా భారత మాతను నలిపేసి అన్యాయం చేసినరో, అదే మాదిరిగా ఇద్దరు కలిసి తెలంగాణను కూడా అదే మాదిరిగా పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీ ఇద్దరి జగన్ నాటకం అందరికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జాతీయవాదమే ముందని, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లీస్ట్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నిబద్ధతోటి అదే మాట మీద నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీ ఇద్దరికి లేదని తెలియజేస్తా ఉన్నాను. అవకాశవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం కాదా? అవకాశవాదానికి, అవినీతికి, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం కాదా? అదే మాదిరిగా అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మాయ మాట. భద్రాద్రి సీతారాముని మంత్రి పొంగులేటి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లోనే పాల్గొన్న మంత్రి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలోని జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇక పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. సార్ ఒక వెహికల్ కూడా రోడ్ వెహికల్స్ ఏమి
చెన్నూరు మున్సిపాలిటీలోని నూతన బైపాస్ రోడ్డును మంత్రి వివేక్ ప్రారంభించారు. చెన్నూరు పట్టణంలోనే ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఈ నూతన బైపాస్ రోడ్డును నిర్మించారు. 3 నెలల క్రితం బైపాస్ రోడ్డు పనులను ప్రారంభించి ఇవాళ పూర్తి చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లోని షాపులు కోల్పోయిన 70 మందికి కొత్త షాపులు నిర్మిస్తామని మంత్రి వివేక్ ప్రకటించారు. చెన్నూరు చెరువులోని శివాలయాన్ని అభివృద్ధి చేసే పర్యాటక కేంద్రంగా మారుస్తామని మంత్రి ప్రకటించారు. 40 కోట్ల రూపాయలతో చెన్నూరు ప్రజలకు గోదావరి నుంచి త్రాగునీరు అందిస్తామని ప్రకటించారు. మిస్యూవర్స్ అన్నమాట. వాళ్ళు ఆ లక్షడిపేట నుంచే వాళ్ళకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ సరిగా ఫెసిలిటీస్ లేవని చెప్పి మళ్ళీ మేము వాపసు పోతాము. అది టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ దూరం అవుతుంది వచ్చి చదివించడానికి అని చెప్పి వాళ్ళే ఇన్స్టిగేట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. నేను టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. మీరు పిల్లల భవిష్యత్తు మీద మీరు రాజకీయాలు చేయకండి. ఏదే ఉన్నా రాజకీయాలు మాత్రం చేయండి, తప్పుడు ప్రచారం చేయండి, తప్పుడు వాళ్ళతో రాయండి. కానీ పిల్లలను మీరు ఇట్లా సరే తప్పుదారులు తీసుకెళ్ళి వాళ్ళకు ఇప్పటి నుంచే ఈ చెడు అలవాట్లు చేస్తే వాళ్ళకు నష్టమవుతుంది. మీరు దీంట్లో చేయకండి. ఎందుకంటే ఇట్లా హాస్టల్లో వెళ్ళినప్పుడు అందరూ కూడా విద్యార్థులు ఇదే చెప్తున్నారు, సార్ మాకు భోజనాలు మంచిగా వస్తున్నాయి, మంచి ఫుడ్ ఉన్నది, క్వాలిటీ ఉన్నది, మేము టీచర్లు కూడా మంచిగానే ఉన్నారు. కానీ गर्ल्स हॉस्टल कॉलेज में they needed one maths teacher, one bioscience teacher, one social teacher, one physio గురుకులం సో ఇప్పుడు అది 1 వీక్లో రిక్రూట్మెంట్ కూడా 25th అన్ని చోట్ల కూడా every 6 months we should review the hostels and all to see ఇంకేదైనా అవసరం ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ మనం చేసే బాధ్యత మన పైన చేస్తాము. కానీ రాజకీయాలు వాళ్ళతో ఆడుకోవద్దు. మన మైనారిటీ స్కూల్లో కూడా వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళని ఎట్లా పోతున్నారు లోపలికి పోయి వాళ్ళకు కారం వేసి ఫోటోలు తీసిందంటే మిస్యూవర్స్ అన్న. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. మున్ననూరు వద్ద వాహనదారులకు పెద్ద పులి కనిపించింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన పులిని చూసి ప్రయాణికులు భయోందనలకు గురయ్యారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. మున్ననూరు వద్ద వాహనదారులకు పెద్ద పులి కనిపించింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన పులిని చూసి ప్రయాణికులు భయోందనలకు గురయ్యారు. వ్యసనాలకు బానిసై చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న 7 దొంగలను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరి కానీ ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించారు. పలు దొంగతనాల్లోని చోరీ చేసిన టీవీలు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రికవరీ చేస్తున్న సొత్తు విలువ సుమారు 2,40,000 ఉంటుందని తెలిపారు. ఈజీ మనీ కోసం యువత నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు. కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. దీనిలో రామగుండం సిఐ గారు, రామగుండం ఎస్ఐ గారు వీళ్ళ ఆధ్వర్యం లోపల ఒక టీం ఏర్పాటు చేసి గత కొద్దికాలంగా జరుగుతున్న దొంగతనాల మీద ప్రత్యేక నిఘాతోటి ఈరోజు రామగుండం ఎస్ఐ సంజయరాణి గారు దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. 7 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 దొంగల నుండి దాదాపు 2,40,000 రూపాయల విలువ చేసినటువంటి టీవీ మరియు ఇతర వస్తువులు,
తర్వాత ఒక 11 గ్రాముల బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ రామగుండం ఏరియా లోపల చిల్లర దొంగతనాలు చేస్తూ గత కొంతకాలంగా ప్రజల లోపల చికాకు పరిచేటువంటి దొంగతనాలు చేయడం జరిగింది. వీటి మీద ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసిన అందరూ కూడా ఫస్ట్ టైం దొంగతనం చేస్తూ చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నాం. రిమాండ్ పంపడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకుంటే ఈ రకమైన చెడు అలవాట్లకు అలవాటు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రామగుండం పరిధిలోని ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటి అని అంటే, తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, ఎటువంటి కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారని చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది. ఇప్పుడు దొరకబెట్టిన పిల్లలను పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల యొక్క నిఘా, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మల్లిచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తీర్ణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఈ రహదారి విస్తీర్ణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు 10ల సంఖ్యలో కూడా వెళ్లని రహదారిని 80 ఫీట్ల విస్తీర్ణ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా రోడ్డు పక్కన గుడిసెలు, ఇల్లు వేసుకుని ఉంటున్న తమకు ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించారు. రోడ్లను 80 ఫీట్లు కాకుండా 40 ఫీట్ల నిర్మించాలని సూచించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పందించి నష్టపరిహారం అందిన తర్వాత పనులు చేసుకోవాలని అన్నారు. ఇక్కడ మున్సిపల్ శాఖ నుండి ఎల్లం బజార్కు సంబంధించి ఇది పెద్ద ప్రధాన రహదారి కూడా కాదు. దీన్ని 80 నుండి 100 ఫీట్లు చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టి సెంట్రల్ లైటింగ్ అని ఇవాళ ప్రజల ఇళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50 నుంచి 60 ఇళ్ళు పోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళ ఇల్లు పోతున్న పరిస్థితి అంచనా వేయకుండా ఏకాఏకన ఇక్కడ కొలతలు చేసుకుంటూ మార్కింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం మేము ఇస్తామని ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఇవాళ వచ్చి ఏదో ఒక అధికారుల లెక్క కాకుండా ఒక గూండాల లెక్క వచ్చి మార్కింగ్ చేసి ఒక బాధ్యత రహితంగా ఇవాళ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయ్యా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మేము మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన్ని అడుగుతాను. మీరు ఆల్రెడీ 4 కోట్ల నుండి ఈ ఎల్లంబార్కు అవతల నుండి పందిల బ్రిడ్జ్ కాంచలి బైపాస్ ఇచ్చిర్రు చర్యాల రోడ్కు, గౌరేలి నుండి చర్యాలకు. అదేవిధంగా ఈ రూట్ నుంచి కూడా కొద్ది గొప్ప పోతాయి. ఇది పెద్ద ఇటు నుంచి రోజు ఒక 20 నుంచి 30 భారీ వాహనాలు బస్సులో, స్కూల్ బస్సులో, లారీలు కూడా ఎక్కువ పోయే పరిస్థితి ఈ ఏరియాకు ఉన్నది. కానీ ఎటువంటి అంచనా లేకుండా ఈ రోడ్డు వెడల్పు చేస్తాం అని ఆయన పోవడం ఈ సందర్భంగా చాలా మంచిది కాదని మేము ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు చేస్తారు? మరి ఇది ప్రజలకు సంబంధించి అన్యాయాన్ని, వాళ్ళు నష్టపోతున్న పరిస్థితిని మరి గుర్తించరా అని మేము ఈ సందర్భంగా మంత్రి గారిని అడుగుతాను. మరి ఈ వర్క్, ఈ సెంట్రల్ లైటింగ్ అంటూ, ఈ రోడ్లు అంటూ ఇవాళ మరి ఇది కమిషన్ వర్కా? కమిషన్ల కొరకే చేస్తారా ఈ వర్క్? మరి ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తామో చెయ్యి. మొన్న పోలీస్ శాఖ కూడా ఇక్కడ వాళ్ళ బిజినెస్ పరంగా సెటిల్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తాంటే ఇక్కడ నినాయకం ఇక్కడ చేపలకు సంబంధించి ఒక విగ్రహం పెట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతుంటే సపోర్ట్ చేయని పురపాలక శాఖ ఈరోజు అన్ని అయిపోయినాక, కట్టడాలు జరిగినాక ఇప్పుడు వచ్చి ఆగమేఘాల మీద మంత్రి గారు చెప్పిండు అన్ని కూలగొడదాం అనే పరిస్థితి మంచిది కాదు. ప్రజల హృదయాలను అర్థం చేసుకోవాలి, ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడగా మేము మొత్తం ధ్వంసం చేస్తాం ఊరిని అంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. మా పార్టీ పక్షాన ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము కొట్లాడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఓట్లప్పుడేమో ఇల్లు తిరిగిండు, అన్నిటికీ నేనున్నా అని. ఇప్పుడు గడ్డెక్కి ఇప్పుడు మమ్మల్ని బాయిలో నూపుతాడు. మరి మమ్మల్ని ఎక్కడ నూపుతారు? ఏ బాయిలు వేసేస్తారు? మేము దిక్కు సక్కిరైన నా కొడుక తెలివి కల్లోడు కాదు. నా ఇంట్లో ఆయన మొగోడే వెళ్ళలేడు. నా
నాకు అన్ని రోగాలే ఉన్నాయి, మనిషిని చూడ మంచిగానే ఉన్నా. మరి నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే నాకు ఓరాత్రి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖాన పంట ఎవరు దింపుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మళ్ళా ఆయనకు కాంగ్రెస్ రావాలనుకుంటే మా రోడ్ తెలుగు రావద్దు, కాంగ్రెస్ రావద్దు అనుకుంటే మా రోడ్డు మా తెలుగు రావాలి అంతే. ఆయన ఎంత రాజకీయం చేస్తానని ఉసిరాజుల్లోకి వచ్చిండో అంత చేసుకొని మేము అద్దడలేము. ఇంకా రోడ్డు మీద పడింది, ఇంకో బైపాస్ రోడ్డు కొని ఆడ ఇవ్వలేరు, అటు జాగున్నది, ఇండ్లు లేవు. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నలమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యని ఇక. ఆయన ఎంత అప్పుడు వచ్చిండు, మరి ఇప్పుడు ఎందుకు రాడు? సాటుకుంటే ఎవరిలో తోలుతాడు, అట్లా తోలే పని లేదు కదా. ఆయన వచ్చి నిలబడి బిడ్డలాలా గది కాదు గది అని చెప్పాలి మాకు. ఏది లేదు ఏం లేదు, పోయి నూకెత్తాము, చంపుతాము, చేస్తాం అంటే మా శవాల ఇంటికెళ్ళి రోడ్డు చేసుకొని ఈ ఊరికి పోవాలంటే శవాలు తప్ప ఏం లేదు. ఒక బతుకమ్మ పండుగప్పుడు శవాలు అప్పుడు అంతే. ఆ శవం అయినా దిక్కులేందుకు తగ్గితే ఎవడు పోడు, దిక్కున్నాడు తగ్గితే వాడిని ఎవడు చాలా మంది పోతారు. బండ్ల మీద పోతారు, కార్ల మీద పోతారు, అన్నిటి మీద పోతారు. నా సొంత చచ్చింది, నాకు దహేన్యవాది చచ్చింది కదా, కోడి చచ్చింది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం భద్రకాళి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. శాకంభరి నవరాత్రుల 5వ రోజు పురస్కరించుకొని అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లోని భక్తులకు దర్శనమిస్తున్నారు. శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం విరోధిని క్రమంలోని దర్శనమిచ్చారు. అలాగే సాయంత్రం వాసిని క్రమంలోని భద్రకాళి అమ్మవారు భక్తులకు అనుగ్రహించనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి భక్తులు పోటెత్తారు. సత్యసాయిబాబా మహాసమాధి దర్శనార్థం పర్తి యాత్రగా భారీగా తమిళనాడు భక్తులు తరలివచ్చారు. ఇక సాయి కుల్వత్ సభ మందిరంలోని సత్యసాయిబాబా మహాసమాధిని భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత గాన కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. అంతరంగా సాయి అంటూ సత్యసాయిని కీర్తి సంగీత గాన కచేరీ భక్తులను మైమర్పింపచేశాయి. తమిళ సాంప్రదాయ నృత్యాల్లోని విద్యార్థినులు సందడి చేశారు. నృత్య ప్రదర్శనతో రామాయణంలోని ఘటాలను విద్యార్థినులు అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతి మందిరం సందడిగా మారింది. ప్రశాంతి మందిరంలోని తమిళనాడు భక్తులు సత్యసాయి నామస్మరణతో మారుమ్రోగింది. భారీగా తరలివచ్చిన తమిళనాడు భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది. నిర్మల్ జిల్లా బాంసలోని గట్టు మైసమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా డప్పు చప్పుల నడుమ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలోని ముతల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బాంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ బోనం ఎత్తుకొని ఊరేగింపులోని భాగస్వాములయ్యారు. గట్టు మైసమ్మ ఆలయ అభివృద్ధికి పాటు పడతానని ఎమ్మెల్యే అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని వేడుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ నమోదు చేసి ఉద్యోగి నిర్లక్ష్యంగా వహిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న విధుల సమయంలోని ఉద్యోగుల విధులు నిర్వహించకుండా ఫోన్లో మాట్లాడుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. త్వరగా ఓపీ నమోదు చేయాలని కోరిన రోగిపై ఉద్యోగి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆసుపత్రిలో. దీంతో చికిత్స కోసం వచ్చిన పలువురు రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎం నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు అయోధ్య విరాళాల చోరీ అంశంపై బహిరంగంగా లేఖ రాశారు. ఈ మేరకు వారిద్దరూ సంయుక్తంగా రాసిన లేఖలోని అయోధ్యలోని భక్తులు సమర్పించిన వేల కోట్ల రూపాయల విరాళాల చోరీ జరిగిందని, రామాలయ ట్రస్ట్ నియామకాల్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టినందున ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి ఇప్పటి వరకు మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని వారు లేఖలో తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఈ అంశంలోని పారదర్శకత ఎంతో అవసరమని, అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన విరాళాలు, ఖర్చులకు సంబంధించిన ట్రస్ట్ పూర్తి ఖాతాల వివరాలను, అంతర్గత దర్యాప్తు నివేదికలను వెంటనే బహిరంగంగా పరచాలని కోరారు. ఈ విరాళాల చోరీపై విపక్షకంగా ఒక స్వతంత్ర దర్యాప్తు చేపట్టి ఈ అవినీతికి కారణమైన బాధ్యులందరిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలోనే ఈ అంశంపై ప్రతిపక్షాలు సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి సభ్యులు సమావేశం నుంచి మధ్యలోనే వాకౌట్ చేశారు. ఇక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీటి పరీక్ష అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులోని ఖచ్చితంగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదేవిధంగా వాటితో పాటు లడఖ్కు స్పెషల్ స్టేటస్ కోరుతూ సామాజిక కార్యకర్తల సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరసనలు, అయోధ్య రామాలయ పరిసరాల్లో కురిసిన వర్షాలకు రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతినడం, విరాళాల చోరీ వంటి కీలక అంశాలను ఎజెండాగా మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే తాము లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలంతా మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ స్థాయిలో విభేదాలు భగ్గుమనడంతో రాబోయే పార్లమెంటు సభలు తీవ్ర గందరగోళం మధ్య సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంజల్స్ నైట్ రైడర్స్ నిలిచింది. ఇక ఓక్లాండ్ వేదికగా వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్తో లాస్ ఏంజల్స్ ఒక రన్ తేడాతో విజయం సాధించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ నిర్ణీత 164 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక నైట్ రైడర్స్ బ్యాటింగ్ తోటి మున్రో 4పై, ప్లెంచర్ 47, ట్రంప్ 39 పరుగులు సాధించారు. ఇంకా వాషింగ్టన్ బౌలింగ్లోని డ్వర్షియస్ 3, ఓవన్ 2, చౌదరి 2, రవీంద్ర 2, సౌరభ్ 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన వాషింగ్టన్ 20 ఓవర్లతో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటింగ్తో గౌస్ 40, ఫీనర్ 53 పరుగులు చేశారు. ఇక లాస్ ఏంజల్స్ బౌలింగ్లోని నైరైన్ 3 మరియు హోల్డర్ 3, వ్యాన్ సెల్విన్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతోనే లాస్ ఏంజల్స్ తన తొలి మేజర్ లీగ్ క్రికెట్లో ట్రోఫీని దక్కించుకుంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్. స్వతంత్ర, ఇది సామాన్యుడి ఛానల్. సమాచారం మీ హక్కు, అది స్వతంత్రతోనే దక్కు.